నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొన్నటి లేఖాస్త్రం తర్వాత తాజాగా సెకండ్ వేవ్ మొదలైంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎవరికి పట్టం కడతారన్న అంశం బలంగా తెరపైకొచ్చింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ మరోసారి రాహుల్. అతిపెద్ద పార్టీలేవి ఒక్కసారిగా అంతర్ధానం కావు. క్రమక్రమంగా వాటికి వచ్చే సీట్లు ఓట్లు తగ్గిపోతూ ఉంటాయి. అదే సమయంలో ప్రజలు వాటికవి పునరుత్తేజం పొందే అవకాశాలు కూడా ఇస్తూ ఉంటారు. వాటిని గనక సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఆ పార్టీలు నిలబడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్రజలు ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారో లేదంటే నిర్లిప్తతతో కుమ్ములాటలతో కూల్చివేసుకుంటారో తేల్చుకోవాల్సింది ఇక కాంగ్రెస్ నాయకులే. దేశంలో ముందెన్నడూ లేనంత విచిత్ర పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ చిక్కుకుపోయింది. గతంలో ఎన్నో సంక్షోభాలను పార్టీ సమర్థంగా తట్టుకుంది. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. హైకమాండ్ కు, నాయకులకు, కార్యకర్తలకు మధ్య సమన్వయం లోపించింది. అందరి మధ్యన ఎన్నో కీచులాటలు. కొందరు నాయకులు ఏకంగా హైకమాండ్ కే సవాళ్లు విసురుతున్నారు. ఫుల్ టైం ప్రెసిడెంట్ లేని దుస్థితిలో పార్టీ చిక్కుకుపోయింది. మరోవైపున ముందెన్నడూ లేనంతగా కాంగ్రెస్ ఓట్ షేర్ పడిపోయింది. ఏ పార్టీకైనా కూడా విధానం, నినాదం, సమ్మోహన వ్యక్తిత్వం ముఖ్యం. ఏకకాలంలో ఈ మూడు ఉండాల్సిన అవసరం కూడా లేదు. వీటిలో ఏ ఒక్కటి ఏ సమయంలో బలంగా ఉన్నా కూడా ఒక పార్టీ తన మనుగడను కాపాడుకోగలుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రస్తుత సందర్భంలో ఈ మూడు కూడా కాంగ్రెస్ లో లేకుండా పోయాయి. అదే ఆ పార్టీ పతనానికి బాటలు వేస్తోంది. రాజకీయాల్లో ఒక విధానం, ఒక నినాదం, ఒక సమ్మోహన వ్యక్తిత్వం, ఈ మూడు కూడా ప్రధానమైనటువంటి అంశాలు. ఈ మూడు కూడా గనక కలిసినట్లయితే ఆ రాజకీయ పార్టీలో ఆ రాజకీయ నాయకుడికి కూడా డెఫినెట్గా ఒక ఎదురు అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే కనుక తీసుకున్నట్లయితే జవహర్లాల్ నెహ్రూ ఆ రోజుల్లో స్వాతంత్రానంతరం ఒక సమ్మోహన వ్యక్తిత్వం. జవహర్లాల్ నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన సమ్మోహన వ్యక్తిత్వం ఆయనకి లేకపోయినప్పటికీ కూడా ఆయనలో ఉండేటువంటి ఒక నిజాయితీ, చిత్తశుద్ధి, ఆ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటమే కాకుండా నినాదం అంటే ఒక విధానం, ఒక నినాదం అనుకున్నాం కాబట్టి ఆ నినాదం జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదం ఆ రోజుల్లో అద్భుతంగా పనిచేసింది శాస్త్రి గారి హయాంలో. దాదాపుగా 68 ఏళ్ల క్రితం 1952లో లోక్సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 45% ఓట్ షేర్తో 364 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత 1957లో జరిగిన ఎన్నికల్లో 47.8% ఓట్ షేర్తో 371 స్థానాలు గెలుచుకుంది. ఇందిరాగాంధీ హత్య అనంతరం 1984లో జరిగిన ఎన్నికల దాకా అది ఓ రికార్డుగా నిలిచింది. ఆ తర్వాత 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 44.7% ఓట్లతో 361 స్థానాలు గెలుచుకుంది. అంతకు ముందు జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఓట్లు, సీట్లు తగ్గడం మొదలైంది. 1967లో కాంగ్రెస్ 40.8% ఓట్లతో 283 సీట్లు గెలుచుకుంది. అప్పటి వరకు ఎన్నడూ కాంగ్రెస్ ఇంతగా సీట్ల సంఖ్యను కోల్పోయిన దాఖలాలు లేవు. ఒక్కసారిగా ఆ పార్టీ 78 స్థానాలు కోల్పోయింది. 1971లో జరిగిన ఎన్నికల్లో తిరిగి పుంజుకుంది. 43.7% ఓట్లతో 352 సీట్లు గెలుచుకుంది. ఈ దఫా 3% ఓట్లు పెరగడమే కాకుండా 69 స్థానాలు పెంచుకుంది. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ 34.5% ఓట్లతో 154 స్థానాల్లో విజయం సాధించింది. ఇంత తక్కువ సీట్లు రావడం అప్పటికి అదే మొదటిసారి. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని ప్రజలు తిప్పికొట్టడమే అందుకు కారణం. కీచులాటల నేపథ్యంలో జనతా ప్రభుత్వం పతనమైపోయింది. ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 42.7% ఓట్లతో 353 స్థానాలు గెలుచుకుంది. ఓటర్లు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకోవడంతో కాంగ్రెస్ అఖండ విజయాన్ని సాధించగలిగింది. 1984 కాంగ్రెస్ విషయంలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ 48.1% ఓట్లతో 415 సీట్లు గెలుచుకుంది. ఇందిరాగాంధీ హత్యానంతర సానుభూతి ప్రభంజనం కాంగ్రెస్ ను అత్యున్నత శిఖరాలకు చేర్చింది. కాకపోతే నాటి నుంచే కాంగ్రెస్ పతనం కూడా మొదలైంది. ఆ ఎన్నికల్లో బీజేపీ 7.4% సీట్లతో 2 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత 1989లో కాంగ్రెస్ 39.5% ఓట్లతో 197 స్థానాల్లో విజయం సాధించింది. అంటే ఒక్కసారిగా 10% పైగా ఓట్లు కోల్పోయింది. ఒక్కసారిగా 218 సీట్లు కూడా కోల్పోయింది. 1977లో మినహాయిస్తే ఇంత తక్కువగా ఓట్ల శాతం పొందడం అది మొదటిసారి. ఇక నాటి నుంచి గణనీయంగా ఓట్ల శాతం తగ్గడం మొదలైంది. 1991 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం
36.4% పడిపోయింది. సీట్ల సంఖ్య మాత్రం పెంచుకోగలిగింది. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం ప్రజల్లో సానుభూతి పెంచింది. గతంతో పోలిస్తే 47 స్థానాలు ఎక్కువగా మొత్తం 244 సీట్లు గెలుచుకుంది. 1996 నుంచి కాంగ్రెస్ పతనం మరింత స్పష్టంగా మొదలైంది. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ 28.8% ఓట్లనే పొందింది. 140 స్థానాల్లో గెలుపొందింది. నాటి ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 20.3%గా ఉండింది. అంటే అప్పటికి కూడా బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ కే ప్రజాదరణ ఉండింది. ఇక యూపీఏ ప్రభుత్వానికి వచ్చేసరికి ఒక కలయిక, కొన్ని పార్టీల యొక్క కలయిక మిగతా ప్రతిపక్షం అంత బలంగా లేకపోవడం వల్ల ఏర్పడినటువంటి ఒక కలయికగా యూపీఏ ప్రభుత్వాన్ని చెప్పుకోవాలి. తిరిగి రెండవసారి కూడా అదే రకమైన పరిస్థితులు, అంటే మధ్యకాలంలో తర్వాత కొన్ని జనతా పార్టీ ఆ ప్రయోగాలు అవన్నీ కూడా విఫలమవటం, మొక్కలు చెక్కలవటానికి కారణం ఏంటన్నట్లయితే ఆ విధానాలు, ఆ నినాదాలు ఒకే సమ్మోహన వ్యక్తిత్వం అనేటువంటి లేకపోవటం వల్ల. సమ్మోహన వ్యక్తిత్వం అనే విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ వాజ్పేయి గారిని కూడా అదే రకంగా తీసుకోవాలి. ఒక నినాదం, ఒక విధానం, ఒక సమ్మోహన వ్యక్తిత్వం. ఇలా ఏ రాజకీయ పార్టీ అయినా సరే బలోపేతం కావాలన్నా, అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నా ఈ 3 అంశాలు తప్పనిసరి. ఈ 3 అంశాల్లో 2 బలంగా ఉంటే మూడోది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే ఒక సమ్మోహన వ్యక్తిత్వం ఉన్న నాయకత్వం లేమి అనేటువంటిది అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అలాగే ఒక నినాదం లేదు, ప్రజలను ఆకర్షించే గరీబీ హఠావో లాంటి ఒక ఆకర్షణ మంత్రం లాంటి ఒక నినాదం లేదు. ఇక విధానాలంటే కూడా ఆ విధానాలన్నీ కూడా వాళ్ళు తీసుకునేటువంటి విధానాలు ఏవి కూడా అన్నీ తప్పటడుగులు వేసేటువంటి విధానాలుగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా నాయకత్వం పట్ల వైముఖ్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఆ పార్టీ శ్రేణుల్ని గ్రామాల నుంచి కూడా అధినాయకుల వరకు కూడా రాహుల్ గాంధీ నిర్ణయం ఒక్కసారిగా హతాశులను చేసి ఆ పార్టీలో ఉండేటువంటి ఉత్సాహం, ఉత్తేజం ఒక్కసారిగా నీరుగారిపోయినటువంటి పరిస్థితిగా మనం దీన్ని అభివర్ణించవచ్చు. 1998 నాటికి కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 25.8% ఓట్లతో 141 స్థానాలు గెలుచుకుంది. బీజేపీ కూడా దాదాపుగా అదే స్థాయిలో, అంటే 25.6% ఓట్లను పొందిన 182 సీట్లు గెలుపొందగలిగింది. ఓట్ల శాతం పరంగా కాంగ్రెస్ కు బీజేపీ ధీటైన పోటీ ఇవ్వగలిగింది. బీజేపీ ప్రభుత్వం 13 నెలలకే కూలిపోయింది. దాంతో కాంగ్రెస్ మరోసారి సుస్థిర నినాదం ఇచ్చింది. 1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 28.3% ఓట్లు పొందినా సీట్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. 114 సీట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీ ఓట్లు 2% పెరిగినా గతంలో మాదిరిగానే 182 స్థానాలు గెలుచుకోగలిగింది. 2004లో కాంగ్రెస్ 26.5% ఓట్లను, 145 సీట్లను పొందింది. అప్పట్లో బీజేపీకి 22.2% ఓట్లు, 138 సీట్లు వచ్చాయి. అప్పటికి కూడా ఓట్లలో, సీట్లలో బీజేపీ కంటే కాంగ్రెస్ పరిస్థితి మెరుగ్గానే ఉండింది. 2009లో కాంగ్రెస్ 2% ఓట్లు పెంచుకుని 28.6% ఓట్లు సాధించింది. 206 స్థానాల్లో గెలుపొందింది. నాటి ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు కూడా కొంతమేరకు తగ్గిపోయాయి. బీజేపీ 18.8% ఓట్లతో 116 సీట్లు గెలుపొందింది. 2014 నాటికి కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా దిగజారింది. ఓట్ల శాతం 19.6కు దిగజారింది. సీట్ల సంఖ్య కూడా 44కు పడిపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని ఒక్కసారిగా 31.4%కి పెంచుకుంది. 282 సీట్లు గెలుపొందింది. మోడీ ప్రభంజనమే అందుకు కారణంగా మారింది. మొత్తం మీద ఈ చరిత్రంతా చూస్తుంటే కాంగ్రెస్ కు పలు సందర్భాల్లో ప్రజలు మరోసారి అవకాశం ఇచ్చినట్టు స్పష్టమైపోతోంది. బహుశా మరోసారి కూడా ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. కాకపోతే దాన్ని అందిపుచ్చుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు. అంతగా ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది. తాజాగా నాయకత్వ సంక్షోభం లాంటి వివాదాలు కూడా అందుకు కారణంగా మారుతున్నాయి. గాంధీ కుటుంబం చేతుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబమే ఆ పార్టీకి బలం, అలాగే గాంధీ కుటుంబమే ఆ పార్టీకి బలహీనత కూడా. ఇవన్నీ చూస్తే రేపటి 2024 ఎన్నికల కల్లా ఎలా ఉంటుంది పరిస్థితి అని ఆలోచిస్తే, దేశవ్యాప్తంగా మరో 3-4 రాష్ట్రాల్లో 2021లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదాహరణకు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో. ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఉనికి లేదు. ఉన్నా కూడా మనకు కమ్యూనిస్టులతో జతగలవాల్సిన పరిస్థితి పశ్చిమ బెంగాల్లో ఉంటే, ఇటుపక్క డిఎంకే ప్రాంతీయ పార్టీతో జతగలవాల్సిన పరిస్థితి తమిళనాడులో ఉంది. ఇట్లా మన దేశవ్యాప్తంగా ఒకసారి మిత్రులు శత్రువులు, శత్రువులు మిత్రులు అవుతారు అన్నట్టు మహారాష్ట్రలో అయితే శివసేనకి బీజేపీకి పొత్తు కలవకపోవడం వల్ల
వాళ్ళ పొత్తు బెడిసికొట్టడం వల్ల, సొంత ఈగోస్ వల్ల ఆ రెండు పార్టీలు దూరమైన సందర్భాలలో మాత్రమే ఎన్సీపీతో కలిసి శివసేనకు అధికారం అప్పచెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో భాగం పంచుకుంది మహారాష్ట్రలో. ఇట్లా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పెద్ద సంక్షోభం ఎదుర్కొంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయం లేకపోవడం పెద్ద లోపం. అంటే ఫ్రూట్ఫుల్ డెమోక్రసీ అంటారు. అంటే మనకు ఫలవంతమైన ప్రజాస్వామ్యం కావాలంటే ప్రత్యామ్నాయం ఉండాలి. ఏ పార్టీకైనా ప్రాణం అంతర్గత ప్రజాస్వామ్యం. అమెరికా, బ్రిటన్ లాంటి ప్రజాస్వామిక దేశాల్లో ఏ పార్టీకి కూడా వారసత్వ నాయకత్వం లేదు. పైగా వాటిలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికం. అలాంటి పార్టీల నుంచి పొందిన స్ఫూర్తితో ఏర్పడిన కాంగ్రెస్లో మాత్రం అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది. వారసత్వ నాయకత్వం కొనసాగుతోంది. ఈ రెండు అంశాలు ఇప్పుడు మరోసారి తెరపైకొస్తున్నాయి. ప్రపంచంలో మరెక్కడా లేనంతగా వారసత్వ రాజకీయాలు మన దేశంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో. అదే ఆ పార్టీకి బలంగా ఉంది. కాకపోతే బలహీనత కూడా అదే. కాంగ్రెస్ లో అధిష్టానంపై విమర్శలు గుప్పిస్తున్న నాయకులు పలువురు గాంధీ వాద్రా నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కాకపోతే దానిపై ప్రజాస్వామిక ముద్ర పడాలని అంటున్నారు. మరి అది సాధ్యపడుతుందా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది. ఒకవైపున పార్టీకి ఫుల్ టైం ప్రెసిడెంట్ లేరు, మరోవైపున పార్టీ అంతర్గత వేదికలు నీరుగారిపోయాయి. అధిష్టానం నోరు విప్పడం లేదు, నాయకులు మాత్రం స్వేచ్ఛగా కీచులాడుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో రాహుల్ తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టే అంశం తెరపైకి వచ్చింది. మరికొందరు మాత్రం తాజాగా ప్రియాంక వాద్రా పేరును సైతం తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఒక పెద్ద వ్యాక్యూమ్ అనేటువంటిది కాంగ్రెస్లో ఏర్పాటు అవడం, ప్రాంతీయ పార్టీలు ఇదే సమయంలో బలోపేతం కావడం, తర్వాత ఆయా ప్రాంతాల వారీగా కాంగ్రెస్కు ఉన్నటువంటి ఓటు బ్యాంకుని ఎవరికి వాళ్ళు లాగేసుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ ఒకవేళ రాహుల్ గాంధీకే కనుక నాయకత్వ పగ్గాలు అప్పచెప్పినట్లయితే డ్యామేజ్ అయినటువంటి ఇమేజ్ని తిరిగి మళ్ళీ వెనక్కి తెచ్చుకోవటం అనేటువంటిది అంత తేలికైన విషయం కాదు. ఆ ఇమేజ్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన సమయంలో ఆయన డ్యామేజ్ చేసుకున్నాడు. కాబట్టి ఇక వాళ్ళకు ఉన్న ఒకే ఒక ఆప్షన్, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనివార్యంగా గాంధీ నెహ్రూల కుటుంబమే శరణ్యం అని అనుకున్న పరిస్థితుల్లో ఇక ఉన్న ఒకే ఒక కార్డు ప్రియాంక వాద్రా. వాస్తవానికి ప్రియాంక గాంధీ రూపురేఖల్లో కానీ లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో ఒక దశలో ప్రియాంక గాంధీ కనుక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినట్లయితే వాళ్ళ నానమ్మలాగా మళ్ళీ తిరిగి ఒక ఆకర్షణ శక్తిగా ఆ పార్టీని బలోపేతం చేస్తుందని ఒక దశలో అనుకున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో అడపాదడపా ఎన్నికల సమయంలో చేసిన ప్రచార తీరు ఇవన్నీ ఏమైనాయి అంటే ఆ ఇమేజ్ని, ఆ ఆశల్ని కొంత సన్నగిల్లేటట్టుగా చేశాయి. బట్ ఏదైనా మొత్తం మీద వాళ్ళకు ఉన్న ఒకే ఒక హోప్ ఏంటన్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేయాలి అన్నట్లయితే ఒక బలమైనటువంటి ఇప్పటికిప్పుడు ఒక నినాదం లేకపోయినా, ఒక సమగ్రమైనటువంటి విధానం లేకపోయినా, ఒక ఆకర్షణ మంత్రంగా సమ్మోహన శక్తిగా ప్రియాంక వాద్రాని కనుక రంగంలోకి దించినట్టయితే కొంత మేరకు ఆ పార్టీ మళ్ళీ ఒక ఆశావహ దిశలో ప్రయాణం చేస్తుంది. 2014 నుంచి కాంగ్రెస్ గ్రాఫ్ వేగంగా పడిపోవడం ప్రారంభమైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో అది మరోసారి స్పష్టమైంది. ఒకవైపున బీజేపీ హవా పెరిగిపోయింది, మరోవైపున ప్రాంతీయ పార్టీలు బలపడుతున్నాయి. దీంతో ఎదిగేందుకు కాంగ్రెస్ కు స్కోప్ లేకుండా పోతున్నదనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. పరాజయం పొందిన సందర్భాల్లో పార్టీల్లో సంక్షోభాలు రావడం సహజమే. ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతున్నది కూడా అదే. పరాజయాలకు పూర్తి బాధ్యత ఎవరో ఒకరు స్వీకరిస్తే తప్ప అది చల్లారేలా లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీసుకట్టు నాగంబొట్టు అనే రకంగా తయారైంది. 2014 కల్లా ఒక రకంగా అప్పటికే కాంగ్రెస్ ప్రభ మెల్లమెల్లగా తగ్గింది. ఆనాటికి 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేడు మనకు 4 రాష్ట్రాల్లో సొంతంగా, మరొక 2 రాష్ట్రాల్లో మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఉంది 2020 కల్లా. ఈ 6 ఏళ్లలో 2014లో కేవలం 7 రాష్ట్రాల్లో ప్రభుత్వంలో ఉన్న బీజేపీ 13 రాష్ట్రాల్లో సొంతంగా ప్రస్తుతం, అట్లాగే మరో 6 రాష్ట్రాల్లో తన భాగస్వామ్య పక్షాలతో కలిపి ఇవాళ ప్రభుత్వంలో ఉంది. అంటే 19 రాష్ట్రాల్లో సుమారుగా అధికారంలో ఉంది. మరొక 7 రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మనకు తెలంగాణ, అట్లాగే ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో మనకు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. మరో 7 రాష్ట్రాల్లో. ఇవన్నీ చూస్తే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభ 2014కు సగం పోతే
ప్రస్తుతానికి పూర్తిగా కునారిల్లిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైనా ఏ పార్టీలోనైనా సంక్షోభాలు ఎప్పుడు ఎత్తుతాయంటే కొత్తగా నాయకత్వ మార్పిడి వచ్చినప్పుడు కానీ, ఆయా పార్టీలు ఎన్నికల్లో ఘోర పరాజయం పొందినప్పుడు కానీ ఈ సంక్షోభాలు తలెత్తాయి. అసమ్మతి గళాలు లేవడం కూడా ఎప్పుడు జరుగుతుందంటే పార్టీలు అధికారంలో లేనప్పుడు మాత్రమే అసమ్మతి గళాలు పెద్ద ఎత్తున లేస్తాయి. అందుకని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సుదూర భవిష్యత్తులో మనకు సుదీర్ఘ తీరంలో భవిష్యత్తు లేదనిపించిన సందర్భంలోనే ఇవాళ G23 అంటున్నాం మనం. అంటే 23 మంది కాంగ్రెస్లోని ప్రముఖ నాయకులు నాయకత్వ లేమి గురించి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న లోపాల గురించి, అంతర్గత ప్రజాస్వామ్యం గురించి, వీటన్నిటి గురించి ఇవాళ వాళ్ళు సవాలు విసురుతున్నారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ కొత్తదేమీ కాదు. అదే సమయంలో గతంలో జరిగిన సంస్థాగత ఎన్నికలన్నీ తూతూ మంత్రంగా జరిగినవే అనే విషయం మరువలేనిది. ఆ నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉండదు. అవి సక్రమంగా జరిగితేనే పార్టీకి మేలు జరుగుతుంది. రాహుల్ గాంధీ లేదంటే ప్రియాంక వాద్రా ప్రెసిడెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించినా సరే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్టీ వేదికలపై నేతలకు మాట్లాడే స్వేచ్ఛను ఇవ్వాలి. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ కొంత బలోపేతమయ్యేందుకు అవకాశం ఉంది. ఉప ఎన్నికలకు ముందే క్లియర్గా 22 మంది సీనియర్ నాయకులు బహిరంగ లేఖ రాశారు. ప్రక్షాళన జరగాలి, పార్టీలో పార్టీ నిలబడే పరిస్థితి లేదు అని. కపిల్ సిబాల్ అయితే ఇవాళ తాజాగా ఆయన ప్రజల యొక్క విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్నది, ప్రక్షాళన జరగాలి. మళ్ళీ గులాం నబీ ఆజాద్ కూడా సేమ్ అదే అంశాన్ని రిపీట్ చేశారు. ఈ వారంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే సంస్థాగత ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి. రాహుల్ గాంధీ అధ్యక్షుడై మళ్ళీ ఆ పదవి వదులుకోవటం, తిరిగి విధి లేక సోనియా గాంధీ గారికి మళ్ళీ అప్పగించటం, అది ఒక తాత్కాలిక అధ్యక్షురాలుగా ఆ పార్టీకి కొనసాగుతుంది ఆమె. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉండాలన్నా ప్రియాంక గాంధీ ఉండాలన్నా అని చర్చ జరుగుతున్నది. పొత్తు పెట్టుకున్నటువంటి ఈ బీహార్లో ఈ యొక్క ఆర్జేడీ ఆ నాయకులు ఇవాళ ఏం చెప్తున్నారు? ఆషామాషిగా వచ్చి ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చి బీహార్లో రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని ప్రచారం చేసి వెళ్ళారు. వాళ్ళకి సీరియస్నెస్ అనేది లేదు. దానివల్ల మేము నష్టపోయామని చెప్తున్నారు వాళ్ళు పొత్తు పెట్టుకోవటం వల్ల. కాంగ్రెస్ లో 5 స్టార్ కల్చర్ పెరిగిపోతుంది అనే వ్యాఖ్యలు కొత్తవేమీ కాదు. పదవుల కోసం పోరాడేవారు బాధ్యతలు మాత్రం విస్మరిస్తున్నారు. సీనియర్లు జూనియర్ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సరిదిద్దలేని స్థాయికి పార్టీ చేరుకుంటుంది. కాయకల్ప చికిత్స చేయాల్సిందే. గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మాణం జరగాల్సిందే. అదెవరు చేస్తారన్నదే ఇప్పుడు పెద్ద సందేహంగా ఉంటుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ HM టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.